ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఇశ్రాయేలుకి తెలియపరుస్తున్నాడండి. ఏమని తెలియపరుస్తున్నాడో మనం బైబిల్ గ్రంథంలో నుంచి చూద్దామండి. మార్కు సువార్త 12వ అధ్యాయము 29వ వచనం అండి. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు అని చెప్తున్నాడు. అంటే ఇశ్రాయేల్ జనాంగానికి తెలియపరుస్తున్న సమాచారం అంటే ఏమన్నాడండి, మన దేవుడైన ప్రభువు అద్వితీయుడు అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు కూడా ఇశ్రాయేల్ జనాంగంలో ఆయన జన్మించాడు. ఆ ఇశ్రాయేల్ జనాంగంతో తెలియపరుస్తున్నాడు. ఏమని తెలియపరుస్తున్నాడు అంటే, మన దేవుడైన ప్రభు అద్వితీయుడు అన్నాడండి. అద్వితీయుడు అంటే ఒక్కడే దేవుడు మనకి అని చెప్తున్నాడు. అంటే ఇశ్రాయేలుకి అందరికీ దేవుడు ఎవరంటే, మరి గ్రంథం ఆధారం మనం చూసినట్లయితే యెహోవాయే దేవుడు అని వారు నమ్మి విశ్వసించి